ప్రసంగి గ్రంథంలోంచి జ్ఞాని అయిన సొలొమోను మాట్లాడుతున్న మాట ఏమంటున్నాడంటే, యెరూషలేమునందు నాకు ముందున్న వారి కంటేను నేను చాలా ఎక్కువగా జ్ఞానమును సంపాదించితిని అనియు జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించితిననియు నా మనస్సులో నేను అనుకుంటుని. ఈ మాటలు ఎవరు తెలియచేస్తున్నాడంటే, జ్ఞాని అయిన సొలొమోను ఆ మాటలు తెలియజేస్తున్నాడు. ఏంటంటే, యెరూషలేములో నాకు ముందున్న వారి కంటేను నేను చాలా ఎక్కువగా జ్ఞానాన్ని సంపాదించుకుంటుని అని చెప్పి. ఈ రోజుల్లో మనిషి దేని కొరకు స్కూల్స్కి కానీ కాలేజెస్కి కానీ వెళ్తున్నారు చెప్పండి? స్కూల్కి కాలేజ్కి దేనికి వెళ్తున్నారు ఈరోజు? మీరు జ్ఞానం కొరకు వెళ్తున్నారా? ఇంకా చదువుకోవడానికి? ఇంకా చదువుకోవడానికి స్కూల్కి వెళ్ళవలసిన పని లేదు ఈ రోజుల్లో. ఫోన్ తీస్తే చాలు, ఏఏలో నీకు ఏది సబ్జెక్ట్స్ కావాలంటే అది చాలా ఎక్స్ప్లెయిన్ నీట్గా వివరిస్తుంది ఈ రోజుల్లో. మన స్కూల్కి కానీ దేనికైనా ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా నేర్చుకునేటప్పుడు జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి లేదా దాంట్లో పాండిత్యాన్ని, దానిలో ఉంటున్న ప్రాముఖ్యతను మనం తెలుసుకోవడానికి, దానిలో నైపుణ్యతను గురించి మనం తెలుసుకోవడానికి మన జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉంటాం. జ్ఞానాన్ని సంపాదించుకునేటప్పట్లో జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, యెరూషలేములో నాకు ముందున్న వారి కంటేను నేను చాలా ఎక్కువగా జ్ఞానాన్ని సంపాదించుకుంటుని అని అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? జ్ఞానమును విద్యను నేను పరిపూర్ణముగా అభ్యసించితిని. అసంపూర్ణంగా కాదు. మన స్కూల్కి వెళ్తాం కానీ అన్ని అసంపూర్ణంగానే చేస్తాం. ఏదో కొన్ని సబ్జెక్టులు మాత్రమే బుర్రకెళ్తాయి, మిగిలినన్నీ కూడా వెళ్ళవు. దాన్ని మనం పరిపూర్ణం అని అనలేం. ఏమంటాం? అసంపూర్ణమైనవి అని అంటాం. కొంతమందికి కొన్ని సబ్జెక్టులే బుర్రలోకి వెళ్తూ ఉంటాయి. నాకు స్కూల్లో మ్యాథ్స్ ఎక్కలేదు ఎప్పుడు కూడా. బహుశా మా సార్స్ని బట్టి అది నేను చెప్తూ ఉండొచ్చు. ట్రై చేసా కానీ చాలా వరకు అక్కడి నుంచి వెళ్ళడం మానేసింది. కొంతమందికి కొన్ని రకాలుగా ఎలా ఉంటూ ఉంటాయి. కొంతమందికి కొన్ని జ్ఞానం వెళ్తాయి, కొన్ని వెళ్ళవు. దాన్ని మనం ఏమంటాము? పరిపూర్ణంగా నాకు అన్ని వచ్చేసేసారంటామా? అసంపూర్ణమని అంటాం. కానీ సొలొమోను ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఏమంటున్నాడంటే, నేను పరిపూర్ణముగా జ్ఞానాన్ని అభ్యసించితిని అని చెప్పి అంటూ ఉంటున్నాడు. ఎందుకు ఆ మాటను తెలియజేస్తున్నాడంటే, ఆ మాటలో తనంటూ నేను పరిపూర్ణంగా అన్నిటిని నేర్చుకున్నాను, జ్ఞానాన్ని సంపాదించుకున్నాను, విద్యను నేను అభ్యసించుకున్నాను, అన్నిటిని నేను నేర్చుకున్నాను. అయితే ఆ 4:17 వచనంలో అంటున్నాడు, నా మనస్సు నిలిపి జ్ఞానాభ్యాసమును వెర్రితనమును మతిహీనను తెలుసుకుంటూ ప్రయత్నించి తిని. అయితే ఇది ప్రాముఖ్యమైన మాట. అయితే ఇది గాలికై ప్రయాస పడినట్టే అని తెలుసుకుంటుంది అంటున్నాడు. మీరు ఎప్పుడైనా గాలిని పట్టుకున్నారా? ఒక 2 కేజీలు గాలిని పట్టుకుని తిన్నంటే మీరు ఎన్ని కేజీలు తేగలరు? నేను 2 కేజీలు గాలిని పట్టుకున్నాను బ్రదర్ అని ఎవరైనా చెప్పగలరా? లేదే. జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు ఏంటంటే, తన జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు, విద్యను సంపాదించుకున్నాడు, సమస్తాన్ని సంపాదించుకున్న తర్వాత తను అంటున్న మాట ఏమంటున్నాడంటే, నేను ఇన్ని సంపాదించుకున్నాను కానీ, ఇంత విద్యను నేను సంపాదించుకున్నాను కానీ, ఇన్ని సంపాదించుకున్నాను కానీ అది నా ప్రయాస అంతా ఏంటంట? గాలికై ప్రయాసపడుటే అంటున్నాడు. ఈ రోజుల్లో ఈ యంగర్ జనరేషన్లో మనిషి బ్రతకడానికి ఏం కావాలి? డబ్బు వద్దా? డబ్బు అవసరం లేదా? కావాలి. రెండవది, ఈ లోకంలో బ్రతకాలంటే డబ్బు ఒకటి ఉంటే సరిపోదు, జ్ఞానము కావాలి. మూడవది, ఇంకా నువ్వు ఎన్ని చేసినా కూడా నీకు సరైన క్వాలిఫికేషన్ లేదనుకో, నేనెవరు కూడా గుర్తించరు. ఈ రోజుల్లో 10th క్లాస్ కూడా పాస్ అవ్వలేదండి అని ఎలా చదువుతారు? ఈ 10th క్లాస్ కూడా పాస్ అవ్వలేదండి అంటారా? అనరా? ఒక చిన్న హేళన చేస్తూ ఉంటారండి. ఎందుకు? క్వాలిఫికేషన్ ఈజ్ వెరీ మస్ట్ నీడెడ్ అని చెప్పి ఈ జనరేషన్కి అర్థమవుతుంది. పూర్వం జనరేషన్కి క్వాలిఫికేషన్ లేకపోయినా పర్లేదు, ఖచ్చితంగా నీకు క్వాలిఫికేషన్ కావాలి, నీకు జ్ఞానం కావాలి, డబ్బు కావాలి. 3 వచ్చాయా? 3 కావాలా? ఈ 3 ఉంటే సరిపోతాయి మీకు. ఒక మంచి ఫ్యామిలీ కూడా కావాలి. ఈ సొసైటీలో నువ్వు బ్రతకాలంటే, ఇఫ్ యూ వాంట్ టు లివ్ ఇన్ దిస్ ఎర్త్, నువ్వు ఈ భూమి మీద కానీ ఈ లోకంలో కానీ బ్రతకాలంటే నీకంటూ ఒక మంచి ఫ్యామిలీ ఉండాలి. నీకంటూ ఒక మంచి ఫ్యామిలీ ఉండాలి. నువ్వు ఏమీ లేకుండా నేను ఒక్కనే బ్రతికేస్తాను, గాలికి తింటా గాలికి బ్రతికేదా అంటే నువ్వు బ్రతకలేవు. హ్యూమన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్. మనిషి ఒక సంఘజీవి అంటారు. అందుకే ఒక మనిషిని నువ్వు 72 గంటలకు మించి నిర్బంధించేసి మనుషులు చూడకుండా ఎక్కువగా ఉంచేసావు అనుకో, 72 గంటల తర్వాత ఆటోమేటిక్గా తన స్థితిని తాను కోల్పోతూ వస్తూ ఉంటాడు.
అది సోషల్ ఎక్స్పెరిమెంట్గా కూడా చేశారు. అంటే ఎవరిని చూడకుండా ఏమి మాట్లాడకుండా ఒక 3 రోజులు కనుక తనలో తను మాట్లాడుకుంటున్నాడు అనుకో, ఒక వారం తర్వాత పిచ్చోడు అయిపోతాడు. ఈ భూమి మీద నువ్వు బ్రతకాలంటే ఖచ్చితంగా నీకు ఈ 4 ప్రాముఖ్యమైనవి. ఫస్ట్, నీ క్వాలిఫికేషన్ ఇంపార్టెంట్. 2, నీకు ధనం కావాలి ఈ లోకంలో నువ్వు బ్రతకాలంటే. 3, ఫేమ్ కూడా ఈ రోజుల్లో చాలా అవసరం అవుతుంది. ఖచ్చితంగా నీకంటూ నువ్వు ఒక ఫేమ్ని సంపాదించుకుంటున్నారు. అంటే ఇది నేను అని చెప్పడానికి నీకంటూ ఒక ఫేమ్ ఉండాలి. భూమి మీద ఉన్నాము, బ్రతికేసాము, తింటున్నాము, పడుకుంటున్నాం అంటే ఈ రోజుల్లో సరిపోతుందా? ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువైపోతున్నారు. మీరు చూస్తే తెలియదు ఏ ఇన్ఫ్లుయెన్సర్స్ దేని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు వాళ్ళకే తెలియట్లేదు. నన్ను చూసి మీరు ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారో తెలియట్లేదు. నేను మాట్లాడుతుంది మీకు అర్థమవుతుందని చెప్పి అనుకుంటున్నా. ఈ 5 విషయాలు మనం మాట్లాడుకుందాం. జ్ఞాని అయిన సొలొమోను తన జీవితంలో జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు, విద్యను సంపాదించుకున్నాడు, అన్ని సంపాదించుకున్నాడు. అన్నీ అంటే జ్ఞానాన్ని కదా పాస్టర్ గారు, అక్కడ ధనాన్ని సంపాదించుకోలేదు కదా బ్రదర్ అని చెప్పి మీరు అంటూ ఉంటారు. రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయం చూద్దామా. 1 Kings chapter 4:29 verses చదువుదాం. జ్ఞాని అయిన సొలొమోను తాను దేవుడి నుంచి జ్ఞానాన్ని పొందుకున్నాడు. 29వ వచనంలో ఉంటున్నాడు. ఆ మాట ఏమంటున్నాడంటే 29వ వచనంలో, దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కానీ యు కాంట్ ఈవెన్ టెల్. నువ్వు అతని గురించి చెప్పలేవు అతను ఎంత జ్ఞానాన్ని సంపాదించుకున్నాడో. యు డోంట్ ఈవెన్ నో. ఇంగ్లీష్లో ఒక చాలా బ్యూటిఫుల్ వర్స్ ఉంటుంది, ద శాండ్ ఆఫ్ ద సీ సోర్ అని చెప్పి. అంటే ఇసుక రేణువుల కన్నా, ఇసుక రేణువులు అంటే మన ఇంట్లో ఇసుక దొరికే కాదు, మన ఇంట్లో ఇసుక మాదెత్తి నువ్వు లెక్క పెట్టచ్చు, అసాధ్యమేం కాదు నువ్వు కష్టపడితే. ఎందుకంటే రాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇఫ్ యూ గో టు నువ్వు సముద్రం దగ్గరికి వెళ్ళావంటే సముద్రంలో ఇసుక లెక్క పెట్టడం చాలా కష్టం, చాలా చిన్న రేణువుల్లో ఉంటుంది. ఆ మాట అంటున్నాడు, వర్ణింప శక్యము కానటువంటి జ్ఞానాన్ని అతను సంపాదించుకున్నాడు. ఆ మాట అంటూ ఏమంటున్నాడంటే, దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కానీ వివేచన మనసును సొలొమోనుకు దయచేశాడు. అతడు ఆ వచనం వదిలేసి కిందకు వచ్చేద్దాం, 32వ వచనంకి వచ్చేద్దాం. అతడు 3000 సామెతలు చెప్పెను, 1000 కీర్తనలు అతడు రచించెను. మనకి సామెతల గ్రంథంలో ఎన్ని సామెతలు ఉంటాయి? సామెతల గ్రంథం ఉంది కదా, 31 అధ్యాయాలు ఉంటాయి. 31 అధ్యాయాలు ఎన్ని సామెతలు ఉంటాయి? తాను రచించడం జరిగింది. ఆ ఒక్క దాంట్లోనే ప్రాముఖ్యత కలిగిన వాడా? కాదు. ఇఫ్ యూ గో టు ఆ కింద వచనంకి వెళ్తే 33వ వచనంకి వెళ్తే, లెబానులో హీజ్ ఎ బొటానికల్. నేను చెప్తున్నాను, మీరు జస్ట్ వినండి. తన చెట్ల గురించి రాశాడు, హీ వాజ్ ఎ బయాలజిస్ట్. ఇంకా తన జంతువుల గురించి రాశాడు, ఇవాళ జువాలజిస్ట్. ఇంకా తను జలరాశుల గురించి రాశాడు, హీ వాజ్ ఎ మెరైన్ బయాలజిస్ట్. తను రచించిన ప్రతి దాని గురించి, చెట్ల గురించి రాశాడు, జంతువుల గురించి రాశాడు, పక్షుల గురించి రాశాడు, క్రిమి కీటకాల గురించి రాశాడు. ఇంకా ఎన్ని గురించి రాశాడు అక్కడ? నేలను ప్రతి పురుగుల గురించి తను రచించాడు. ఆ ఒక్క 29 నుంచి 30 వరకు ఉన్న అధ్యాయంలో, 33 వరకు 34 వరకు ఉన్న వచనాల్లో జ్ఞాని అయిన సొలొమోను గురించిన క్వాలిఫికేషన్ చెప్తున్నాడు. ఫస్ట్, జ్ఞాని అయిన సొలొమోను జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. ఈజ్ ఎ వెరీ వైజ్ మ్యాన్ ఇన్ ది ఎంటైర్ ఈస్టర్న్. తూర్పు దేశపు జ్ఞానుల కంటేను, ఐగుప్తీయుల జ్ఞానుల కంటేను. ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఎవరంట? ఎవరు ఆ తూర్పు దేశపు జ్ఞానులు? ఆ తూర్పు దేశం ఎవరో కాదు, మన దేశమే. మన భారతదేశము, చైనా, ఇలాంటి వాటిని తూర్పు దేశం అని అంటూ ఉంటారు. ఎందుకు ఆ మాట అంటున్నాడు అంటే, తూర్పు దేశపు జ్ఞానుల కంటేను, ఐగుప్తీయుల జ్ఞానం కంటేను అత్యధికమైన జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. ఆ జ్ఞానంతో పాటు ఇంకేమంటున్నాడు? ఈజ్ ఎ బయాలజిస్ట్. వృక్ష శాస్త్రాన్ని గురించి రచించిన వ్యక్తి. ఈజ్ ఎ మెరైన్ బయాలజిస్ట్. జంతు శాస్త్రాన్ని గురించి రచించినటువంటి వ్యక్తి. హీ వాజ్ ఎ గ్రేట్ స్కాలర్. తను వేద పండిత్యాన్ని నేర్చుకున్న వ్యక్తి. వర్ణింప శక్యము కాని జ్ఞానం అంటే దానికి ముందు జ్ఞానమును, బుద్ధిని, వివేచన జ్ఞానం అంటే జ్ఞానంలో ఇన్ని రకాలు ఉంటాయని చెప్పి నాకు చదివేదాకా కూడా అర్థం కాలేదు. మనం ఏమంటాము? జ్ఞానం లేదు పాస్టర్ గారు అంటాం. జ్ఞానం అనేది వేరు, బుద్ధి అనేది వేరు. అందుకే జ్ఞానాన్ని విజ్డమ్ అంటారు. నాలెడ్జ్ అనేది నువ్వు చదువుకుంటే వస్తుంది, విజ్డమ్ అనేది నువ్వు చదువుకుంటే రాదు. స్కూల్కి వెళ్ళావంటే నువ్వు నాలెడ్జ్ వస్తుంది తప్ప విజ్డమ్ అనేది రాదు. జ్ఞాని సొలొమోను, హీ వాజ్ ఎ స్కాలర్, హీ వాజ్ ఎ వెల్ నాలెడ్జ్ పర్సన్, బయాలజిస్ట్, జువాలజిస్ట్, మెరైన్ బయాలజిస్ట్. పక్షుల శాస్త్రాన్ని కూడా రచించాడు. ఇంకా తన గురించి, తన దేవుడి నుంచి పొందుకున్న జ్ఞానము ఇంత అంత కాదు. యెరూషలేము దేవాలయాన్ని కట్టించింది కూడా అతనే. ఇది తన క్వాలిఫికేషన్స్. ఇవన్నీ కూడా ఒకటి, ఈ లోకంలో బ్రతకాలంటే క్వాలిఫికేషన్ ఉండాలి. ఇవన్నీ కూడా ఒక లిస్ట్ పెడితే ఒక 10కి పైగా, ఇంకా ఎక్కువే. నేను ఇంకా చాలా తక్కువ చెప్పాను మీకు. ఆ వచనంలో ఇంకా చూస్తే
తనే ఆర్కిటెక్చర్ చేశాడు. ఆర్కిటెక్చర్ ఈ రోజులో స్టడీ కాదా లేదా? ఇప్పుడు కట్టడం వరకే ఇంజనీర్స్ పని, దాని తర్వాత దాని అందాన్ని మొత్తం తీర్చిదిద్దేది ఆర్కిటెక్చర్సే. హీ వాజ్ ఎ డిజైనర్. యెరూషలేము దేవాలయాన్ని కట్టించింది కూడా అతనే, తన రూపాన్ని మొత్తాన్ని చేసింది కూడా అతనే. ఇంత జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. ఇది ఒక క్వాలిఫికేషన్ మాత్రమే తనలో. ఈ లోకంలో బ్రతకాలంటే ఇంకేం కావాలన్నాను? డబ్బు. ఈ రోజుల్లో అది లేదే ఏదీ లేదు. డబ్బు గురించి అదే మొదటి రాజుల 4వ అధ్యాయంలో 22వ వచనం చదువుదామా? ఒక్కొక్క దినములకు సొలొమోను, ఒక్కసారి అగదామమ్మా. ఒక్క దినములో సొలొమోన్ ఇంట్లో మొన్న రీసెంట్గా ఎవరి పెళ్లి జరిగింది? 4200 crores పెట్టి. మన ఇండియాలో ఉన్న జనాభా ఎంత? 100 crores అబో. 100 కోట్లకు పైగా ఉన్న జనాభా. ఒక్కొక్కడికి 1 కోటి ఇచ్చుకుంటే ఇంకెంత మిగిలిపోద్ది? 3200 కోట్లు మిగిలిపోద్ది. మన ఇండియాలో ఉన్న జనాభా 100 కోట్లకు పైబడిన జనాభా. తన పెళ్లికి ఖర్చు పెట్టిన అమౌంట్ 4200 crores అబో. సాధారణంగా అంత డబ్బున్న వ్యక్తి మనందరికి ఒక్కొక్కరికి 1 కోటి ఇచ్చేస్తే ఏమవుతుంది? హ్యాపీగా బతికేస్తాం కదా. కానీ అలా చేయరే, అలా జరగదు కూడా. ఇక్కడ ఆ పెళ్లి పక్కన పెట్టండి, దాన్ని ఇమేజ్ చేసుకోండి. అంబానీ పెళ్లి పక్కన పెట్టండి. ఇప్పుడు మన పాయింట్లోకి వచ్చేద్దాం. 22వ వచనము. ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనము సామగ్రి అంట ఎంత అనగా 600 తూముల సన్నపు గోధుమ పిండియు, 1200 తూముల యావల పిండియు, ముతక పిండియు. ఏంటంట? బైబిల్ చూడండి. బైబిల్ చూడండి, తెలుస్తుంది. ఎన్నంట? కొవ్విన ఎడ్లు 10, 100, ఇవి కాక విడి ఎడ్లు 20. మీరు అంతసేపు చదివితే కష్టమైపోతుంది, నేనే చదువుతున్నాను వినండి. కొవ్విన ఎడ్లు 10, విడి ఎడ్లు 20, 100 అంటే ఎంత? 100. ఎన్ని? 100 షీప్స్ అంట. 100 షీప్స్తో మనం ఎంతమందికి భోజనం పెట్టచ్చు? ఇదేదో ఒక నెల రోజులకు సరిపడా ఆహారం గురించి చెప్పట్లేదు నేను, మీరే చదివారు కదా, నా బైబిల్లో మాత్రం లేదు. ఒక్క దినమునకు సొలొమోను భోజన సామగ్రి అంట ఎన్ని? 200 తూముల ముతక పిండి. ఇదంతా పక్కన పెట్టండి. కింద 100 గొర్రెలు, ఇవి కాక ఎర్ర దుప్పులు, జింకలు, కొవ్విన బాతులు. ఏంటి? ఎంతమందికి పెడుతున్నాడు భోజనం సొలొమోను అక్కడ? సొలొమోను రాజనగరిలో ఒక్క దినమునకు సొలొమోను తినే ఆహారము. మొన్న జరిగిన పెళ్ళంతా ఒక నెల రోజులు జరుపుకున్నారు. ఆ పెళ్ళంతా దానికి 4000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇది ఒక్క రోజులో ఎన్నంట? 10 ఎడ్లను. ఎన్ని? 10 ఎడ్లు మామూలు ఎడ్లు అంట. అక్కడ మళ్ళీ చాలా వివరించాడు చాలా చక్కగా. 10 కొవ్విన ఎడ్లను, ఇంకా 20 విడి ఎడ్లను, ఇంకా 100 గొర్రెలు. 100 షీప్స్ అంటే ఎంతమందికి పెట్టచ్చు మనం భోజనాన్ని? సాధారణంగా ఒక 1000 మెంబర్స్కి జరిగే వివాహాల్లో, పెళ్లిల్లో ఒక 4 గొర్రెలు ఎందుకు వస్తే సరిపోతుంది. మరి 100 గొర్రెలు అంటే ఎంతమందికి పెట్టచ్చు? జస్ట్ ఇమేజ్ దట్. మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇది తన ఇంట్లో ఒక్క రోజు తినే ఆహారము. ఇంకా కిందకు వచ్చేద్దాం. ఇదంతా ఏంటి? తన సంపద. ఇట్స్ హిస్ వెల్త్. ఈ లోకంలో నువ్వు బ్రతకాలంటే నీకు సంపద ఖచ్చితంగా కావాలి. సొలొమోను అంటున్నాడు తన సంపాదించుకున్న సంపదలో ఒక్క రోజు ఖర్చు పెట్టేకి వచ్చేది. ఏంది? నెల మొత్తం కాదు ఇది. ఒక్క రోజులో తన ఇంట్లో 100 గొర్రెలకు పైగా బలిస్తారు. 20 ఎడ్లు, 10 బాగా బలిసిన కొవ్వుబట్టిన ఎద్దులు, ఇంకా ఇవి కాక బాతులు, జింకలు, ఎర్ర జింకలు. ఇదంతా ఒక్క రోజు తన నగరిలో యెరూషలేములో ఉంటున్న జ్ఞానిని సొలొమోను ఒక్క రోజులో తినే ఆహారము. ఇది తన యొక్క వెల్త్. ఇది మాత్రమే కాదు, ఈ రోజుల్లో ఒక ఫ్యాషన్ ఏంటంటే పిల్లలకి, యూత్ వారికి మరీ ఎక్కువగా ఫ్యాషన్ అంటే బైక్స్ కొనుక్కోవడం కానీ లేదా కార్స్ కొనుక్కోవడం కానీ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. సాధారణంగా మనం ఒక బండి కొనుక్కుంటేనే ఊరు మొత్తం 10 రౌండ్లు కొట్టేసి వస్తూ ఉంటాం, అంతేనా? అలాంటిది జ్ఞాని ఈ రోజుల్లో మనకి బైక్స్ ఇవన్నీ కూడా. ఆ రోజుల్లో గుర్రాలే కదా ఉండేవి. సొలొమోనుకున్న గుర్రాలను చూద్దామా? జస్ట్ కిందకి వెళ్ళిపోదామా? అదే అధ్యాయంలో 26వ వచనము. సొలొమోను రథములు ఏంటంట? 40 ఎన్నంట? అంటే ఎంత? 40,000 రథాలు. అంటే 40,000 చారిటీస్. తనకున్న రథాలు 40,000 రథాలను 12,000. అదే వచ్చింది, చదవండి, కడిగించండి. రౌతులకు 12,000 గుర్రములను ఉండెను.
రౌతులు అంటే దాన్ని నడిపే వాడిని రౌతులు అంటారు. ఎన్ని గుర్రాలు ఉన్నాయంట? 12,000 గుర్రాలను, 40,000 గుర్రపు శాలను, చారిటీస్ అంటే రథాలను తను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రోజుల్లో మన సీఎం వెళ్తే ఎన్ని వెళ్తాయి ముందు కాన్వే? చెప్పండి. ఒక సీఎం వెళ్తున్నాడంటే కాన్వే ఎన్ని వెళ్తాయి వెహికల్స్? అకార్డింగ్ టు ది మన ఇండియన్ రూల్స్ ప్రకారం 12కి మించి వెళ్ళకూడదు. కాకపోతే కొంతమంది వెళ్తున్నాయి అనుకోండి, 12 కార్లు వెళ్తేనే మనం ఏం చేస్తాం? ఇలా తిరిగి చూస్తాం, అమ్మ ఇన్ని కార్లు వెళ్ళిపోతున్నాయో అనుకోమా. అలాంటిది జ్ఞాని అయిన సొలొమోను తన సంపాదించుకున్న తను సంపాదించుకున్న ఆస్తిలో ఏంటంట 40,000 గుర్రపు రథములను, 12,000 గుర్రపు రౌతులను తను కలిగి ఉన్నాడు. ఇదేంటి తన కలిగి ఉన్న దాని గురించి చెప్తున్నాడు. ఇంకా మనం ఇంకా డీప్గా వెళ్ళలేదు, ఇంకా వెళ్తే ఇంకా లోపల ఉంటాయి. తను కలిగి ఉన్న సంపాదించుకున్నాడు. ఇవి తన యొక్క సంపద, ఈజ్ వెల్త్. కింగ్ సొలొమన్ యొక్క వెల్త్. మూడోది ఏం చెప్పుకున్నాము? ఫేమ్. ఖచ్చితంగా ఈ రోజుల్లో చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు ఎంత పెద్ద ఫేమ్ ఉంటే అంతమంది నేను గుర్తుపెడతారు. సినిమా హీరోలు ఏం చేస్తుంటారు? ఉంటాడు ఇక్కడ ఫ్లెక్స్లు పెట్టి పూజలు చేస్తూ ఉంటారు. వీడికి తెలీదు, మాత్రం అందరికి తెలుస్తూ ఉంటుంది. ఇది ఫేమ్. జ్ఞాని అయిన సొలొమోను యొక్క ఫేమ్ గురించి చూద్దామా? జ్ఞాని అయిన సొలొమోనుకి ఎంత ఫేమ్ ఉందంటే, రాజుల మొదటి గ్రంథము, కింగ్స్ ఫస్ట్ చాప్టర్ 10వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. శాబా దేశపు ఎవరంట? రాణి. షీజ్ ఎ క్వీన్. షీజ్ ఎ క్వీన్ ఫ్రమ్ షిబా. యెహోవా నామమును గూర్చియు, సొలొమోనుకు కలిగిన జ్ఞానమును గూర్చియు, తెలివిని గూర్చియు, కీర్తిని గూర్చియు, గూఢార్థము గల మాటను తెలుసుకుంటకు, జ్ఞాని అయిన సొలొమోనును శోధించుటకును, ఆమె గొప్ప జ్ఞాని అయిన సొలొమోను యొక్క గొప్పతనాన్ని గురించి, అతని కీర్తిని గురించి తెలుసుకోవడానికి షిబా దేశం నుంచి బయలుదేరి జ్ఞాని అయిన సొలొమోను దగ్గరికి వచ్చిందంట. తన యొక్క రాణి అయ్యుండి తన యొక్క జ్ఞానాన్ని, తన యొక్క ఫేమ్ తెలుసుకోవడానికి వచ్చింది. అదే అధ్యాయంలో 24వ వచనంలో కూడా ఇంకొక మాట ఉంటుంది. 10వ అధ్యాయం 24వ వచనము. అతని హృదయమందు దేవుని గురించిన జ్ఞానవాక్కులను వినుటకై లోకులందరూ అతను చూడగోరి ఏర్పాడైన ప్రతి మనిషి వెండి వస్తువులు కానీ, బంగారు వస్తువులు కానీ తన కొరకు వస్తువులన్నింటినీ తీసుకుంటూ వస్తున్నారంట. జ్ఞాని అయిన సొలొమోనును ఈ లోకంలో తన యొక్క జ్ఞానాన్ని తనను చూడడానికి, ఎవరిని చూడడానికి ఎగబడతాం మనం ఈ రోజుల్లో? సాధారణంగా ఎవరైనా సినిమా హీరో అలా వెళ్ళిపోతున్నాడంటే గబగబ బయటకు వచ్చి చూస్తూ ఉంటాం. చూడమా? ఇది వాళ్ళకుండే ఫేమ్. జ్ఞాని అయిన సొలొమోనుకు ఉన్నటువంటి ఫేమ్ ఆ రోజుల్లో ఇతర దేశాల నుంచి, అనేక ప్రాంతాల నుంచి అనేక మంది వచ్చి తన జ్ఞానాన్ని గురించి, తను ఎలా మాట్లాడుతున్నాడో, తన జ్ఞాన వివరణ ఎలా ఇస్తున్నాడో చూడ్డానికి రాణులు సైతము, అనేక దేశాల నుంచి అనేక మంది జ్ఞానవంతులు సైతము బయలుదేరి తన చూడ్డానికి వస్తుంటున్నారంట. అంతటి ఫేమ్ కలిగిన వ్యక్తి. మొదటిగా తన యొక్క క్వాలిఫికేషన్ చూసాము, తన యొక్క వెల్త్ చూసాము, తన యొక్క ఫేమ్ చూసాము. మూడవది ఫ్యామిలీ. ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా నాకంటూ ఒకరు ఉండాలి అని అనుకుంటూ ఉంటాం. బహుశా కొంతమంది వీళ్ళు ఇంకా అనుకోకపోవచ్చు, కానీ రేపటి తరంలో నాకంటూ ఒకరు ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాం. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనం చదువుదామా? 700 మంది రాజకుమార్తెలైన భార్యలను, 700 మంది రాజకుమార్తెలైన భార్యలను, 300 మంది ఉపపత్నులు అతనికి ఉండేవి. He have 700 queens and 300 concubines. అంటే తన ఉంపడిగత్తులుగా తను ఉంచుకున్నాడు. చాలా చిన్న ఫ్యామిలీ. జ్ఞానాన్ని మాత్రమే సంపాదించుకోలేదు. ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? రాణిల్ని పెళ్లి చేసుకున్నాడు. రాజకుమార్తెలను పెళ్లి చేసుకున్నాడు. రాజకుమార్తెలు అందంగా ఉండరా? రాజకుమార్తెలను 700 మంది రాణి యొక్క కుమార్తెలను భార్యలుగా వివాహం చేసుకున్నాడు. ఇంకా ఆ పై వచనంలో ఉంటుంది, ఆ దేశంలో కాక తన ఇంకా 300 మంది ఉపపత్నులను ఉంచుకున్న వాడిగా ఉంటున్నాడు. హీ హాజ్ అ వెరీ బిగ్ ఫ్యామిలీ. తన యొక్క విధిని బట్టి, తన జీవన విధానాన్ని బట్టి తన ప్రేమించి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటే 300 మందికి పైగా తను ఉంచుకుంటున్న మంది స్త్రీలు ఉంటున్నాడు. జ్ఞాని అయిన సొలొమోను ఇలాంటి వ్యక్తి మనం ఏమంటాం? చాలా పేదవాడు అంటామా? ఏమీ లేనివాడు అంటామా? అసలు వాడికి ఏమీ లేదు పాస్టర్ గారు అంటామా? చెప్పండి, మీరే చూస్తున్నారు కదా మీ బైబిల్లో. ఇన్నిటిని సంపాదించుకున్న వ్యక్తి
ఇందాక మనం చదువుకున్నామే, ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనంలో మనం చదువుకున్నామే, ఇన్నిటిని సంపాదించుకున్నాడు. హీ హావ్ హిస్ క్వాలిఫికేషన్, హీ హావ్ హిస్ వెల్త్, హీ హాజ్ హిస్ ఫేమ్, హీ హాజ్ హిస్ వెరీ బిగ్ ఫ్యామిలీ, హీ హాజ్ అ వెరీ హ్యూజ్ ఫ్యామిలీ. ఇన్ని సంపాదించుకున్నాడు. తనకేం లేదు, క్వాలిఫికేషన్ లేదా? ఇంచుమించు ఒక బహుశా ఈ రోజుల్లో మనం డిగ్రీస్ కింద పెట్టుకుంటూ ఉంటే ఓ 10-15 పైగా డిగ్రీలు సంపాదించుకున్న వ్యక్తి జ్ఞానైన సొలొమోను. సంపద ఒక్కరోజు తన ఇంట్లో తినే ఆహారం గురించే మనం లెక్క చూసాం. తన సంపద అంతని గురించి నేను వివరించలేదు, మరి ఒకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. తన ఒక్కరోజు తినే ఆహారం గురించి తెలియజేస్తున్నాడు అక్కడ. తన సంపద అంత గురించి నేను చెప్పలేదు. ఇంకా అది చదివితే ఆ 4వ అధ్యాయం ఇంటికి వెళ్ళక మీరు ఎప్పుడైనా చదవండి, 4వ అధ్యాయం 7వ అధ్యాయం 10వ అధ్యాయం దాకా తన సంపద గురించి ఉంటది. తన బంగారాన్ని ఎలా సంపాదించుకున్నాడంటే రాళ్ళలాగా తన బంగారము వెండి రాళ్ళ కుప్పలాగా వేసుకున్నాడంట. జ్ఞానినా ఏదో మెల్ల 4 కాసులు బంగారం వేసుకుంటే చట్టబట్టలు ఇక్కడ దాకా ఇప్పేస్తారు మా యంగ్స్టర్స్ ఈ రోజుల్లో. ఎందుకు ఇప్పేస్తున్నారంటే చైన్ వేసుకున్నాను బ్రదర్, కనబడాలి కదా అంటారు వాళ్ళు. ఏంటి, కరెక్ట్గా ఒక అరకాసు బంగారం వేసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇప్పేస్తాడు. మా 10th స్టాండర్డ్ చదివేటప్పుడు మా ఫ్రెండ్ వాడి బట్టన్ ఇక్కడ దాకా పెట్టుకుంటాడు. ఇప్పుడుని ఫేర్వెల్ బట్టికి ఇక్కడ దాకా ఇప్పేశాడు. ఏరా నువ్వు ఎప్పుడు బట్టన్ ఇక్కడ దాకా పెట్టుకుంటావు కదంటే, చైన్ వేసుకున్నాను రా అంటున్నాడు. ఎందుకు అంటే వాడు వేసుకున్న చైన్ని బట్టి కనబడాలి కదా లోకానికి. కానీ ఏంది, మహా అయితే అది ఒక అరకాసు ఉంటుందేమో, ఒక 10 grams గోల్డ్ వేసుకుంటేనే మనము కనపడాలని చెప్పి అనుకుంటూ ఉంటాం. తన ఇంట్లో బంగారము రాళ్ళ కుప్పల్లాగా, తన ఇంట్లో తన సింహాసనం మొదలుకుని తన దేవాలయాన్ని, యెరూషలేము దేవాలయాన్ని బంగారంతో పొదిగించాడు. అది మాత్రమే కాకుండా, అది ఇంకా నేను చెప్పడానికి అదే ఆ టాపిక్లోకి నేను వెళ్ళలేదు. తన ఒక్కరోజు తినే ఆహారం గురించి మీకు చెప్పాను. ఇదో నీవు నేను కూడా ఈ లోకంలో తను ఏం చేశాడు, క్వాలిఫికేషన్ ఉంది. హీ వాజ్ వెరీ క్వాలిఫైడ్ మ్యాన్, హీ వాజ్ అ వెరీ నాలెడ్జ్ పర్సన్, ఈజ్ అ వెరీ వెల్దియెస్ట్ పర్సన్. నాకు తెలిసి ఆ చుట్టుపక్కల ఉన్న రాజుల కంటేను అందుకే ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటున్నాడు. 1వ అధ్యాయంలో 12వ వచనంలో ఉంటాడు, ప్రసంగి అయిన నేను యెరూషలేములో ఇశ్రాయేలు మీద రాజునేంటిని, ఆకాశము కింద జరుగు అంతటి జ్ఞానము చేత విచారించి గ్రహించుకున్నట్టుగా నా మనస్సు నిలిపితిని. దేని మీద మనసు నిలిపాడంట? ఇన్ని సంపాదించుకున్న వ్యక్తి, ఇంత ధనాన్ని, ఇంత ఫేమ్ను, ఇంత ఆస్తిని, 700 మంది భార్యలను, 300 మంది ఉంపుడు గతులను ఉంచుకున్న జ్ఞానైన సొలొమోను రాజు తను ఏం చేశాడంట, ఆకాశం కింద ఇంతటిని సంపాదించుకున్నాడు కదా. తనకేదైనా కొదువు ఉందా చెప్పండి? ఎక్కడైనా కొదువు ఉందా? లేదే. ఆ రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళక చదవండి. తను పరిపాలన చేసిన దినములన్నీ కూడా వారికి క్షేమమే కలిగి ఉన్నదని చెప్పి ఆ 12వ వచనంలో ఎక్కడ ఉంటుంది ఆ మాట. రాజుల మొదటి రాజుల 4వ అధ్యాయంలో ఉంటున్నమాట. తన పరిపాలించిన దినములంతా కూడా క్షేమమే వాళ్ళకి కలిగింది. క్షేమం కలిగిన రాజు ఏమంటున్నాడంటే, తన సంపదను, తన ఆస్తిని, తనకు కలిగిన యావత్తును సంపాదించుకున్నాడు. అన్ని సంపాదించుకున్న తర్వాత ఏమంటున్నాడంటే, ప్రసంగి గ్రంథానికి వచ్చేద్దాం, ఇంకా రాజుల గ్రంథాన్ని పక్కన పెడతాం. ఆకాశం కింద జరిగిన అంతటిని జ్ఞానము చేత నేను శోధించుకుంటూ నా మనస్సు నిలిపిన వ్యక్తి ఏమంటున్నాడంటే, నిలిపి జ్ఞానాభ్యాసమును, వెర్రితనమును, మతిహీనతను తెలుసుకుంటూ ప్రయత్నించి తిని కానీ ఇదియు గాలికై ప్రయాసపడి అని నేను తెలుసుకుంటుని. ఇంత సంపాదించుకున్న వ్యక్తి ఏమంటున్నాడంటే, ఇంత యెరూషలేములో నాకు ముందున్న వారికంటే, నా తర్వాత రాబోయే వారికంటే నేను ఎక్కువగా జ్ఞానాన్ని సంపాదించుకున్నాను. అంత ధనాన్ని సంపాదించుకున్న వ్యక్తి ఏమంటున్నాడంటే, నేను చేసిన ప్రయత్నం అంతా కూడా, నేను ఈ భూమి మీద నేను జ్ఞానముతో విచారించి చూసే ప్రతి దాన్ని కూడా ఏమంటున్నాడంటే, నా ప్రయాస అంతా కూడా గాలికై ప్రయాసపడి వ్యర్థంగా అయిపోయింది అంటున్నాడు. కానీ అయినా కూడా అంత ప్రయత్నించాడు కదా, అంత విస్తారమైన 18వ వచనము, విస్తారమైన జ్ఞానాభ్యాసం చేత విస్తారమైన దుఃఖము కలుగును, అధిక విద్య సంపాదించిన వారికి అధిక శోకం మిగిలిను. కానీ 2వ అధ్యాయం చూద్దాం. కానీ నేను సంతోషము చేతను శోధించుచుదునని చెప్పి నా మనస్సులో నేను అనుకున్నాడంట. జ్ఞానుని సొలొమోను ఏమనుకున్నాడంటే, సరే ఇదంతా పక్కన పెడద్దాం, సంతోషంతో నూతనంగా దేవుణ్ణి, సంతోషంతో ఇంకా ఏదన్నా ఈ లోకంలో దొరుకుతుందా? ఎన్ని సంపాదించుకున్నాడు? 700 మంది భార్యలు పెట్టుకున్నాడు, 300 మంది ఉంపుడుగతులు ఉంచుకున్నాడు. తన ఒక్కరోజు తన ఇంట్లో తినే ఆహారం, తనకి ఏది కావాలంటే అన్నిటినీ సంపాదించుకున్నాడు. అన్ని సంపాదించుకున్న వ్యక్తి, కానీ నిన్ను సంతోషము చేత శోధింతూ నీకు మేలు అనుభవించి చూడని నా హృదయములో నేను
చెప్పుకోవడం, ఇంకా ఏదన్నా ఉందా, ఇంకా ఏదన్నా నేను సంతోషంతో మేలుతో నా హృదయాన్ని నేను శోధించుకోగలని చెప్పి అప్పుడు చూడడం ప్రారంభించాడంట. అప్పుడు మనం వాక్యంలోనికి వెళ్దాం. అయితే తన చేసిన ఆలోచన చదువు. అయితే అది రెండో అధ్యాయము మొదటి వచనము. అయితే అది వ్యర్థ ప్రయత్నము ఆయన. ఈ లోకంలో తన సంపాదించుకుందంటూ ఏదీ లేదు. ఫ్రేమ్ని సంపాదించుకున్నాడు, ధనాన్ని సంపాదించుకున్నాడు, బహుమంది భార్యలు పెట్టుకున్నాడు. ఒక్కరిని కాదు, ఇద్దరిని కాదు, 700 మంది భార్యలు పెట్టుకున్నాడు. పైగా అందంగా లేనివారంటే అందరూ రాజకుమార్తెలే, అందరూ రాణి కుమార్తెలే, అందరూ యవ్వన రాణిలే. వాళ్ళంతా ఇంతమందిని సంపాదించుకున్న రాజు అంటున్నాడు, నా హృదయము సంతోషముతో ఇంకా ఏదన్నా చూడ్డానికి ఉంటుందా అని చెప్పి ఏం చేయడంట, నా హృదయమును నీకు మేలును అనుభవించి చూడనని నా హృదయముతో నేను చెప్పుకుంటుని. అయితే అది వ్యర్థ ప్రయత్నము అయ్యను. అన్ని చేశాడు, అన్ని సంపాదించుకున్నాడు, అంతటిని కట్టించుకున్నాడు. ఇంకా ఇన్ని చేసిన వ్యక్తి ఏమంటున్నాడంటే, సంతోషంతో నా కొరకు ఇంకా ఏదన్నా చేస్తాను అని చెప్పి అనుకుంటున్నాడు. 3వ వచనం మధ్యలోంచి చదువుతున్నాను చూడండి. అదే అధ్యాయంలో సంతోషంతో ఇంకా ఏదన్నా సంతోషం కొరకు, ఇంకా ఏదైనా సంతోషం కొరకు చూస్తున్నాడు. చూద్దాం. నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరచుకుందనుకొని మతహీనతయు సంగతిను గ్రహించుకుంటుని నా మనస్సులో నేను యోచన చేసుకుంటుని. ఇఫ్ యు గో టు ది ఇంగ్లీష్ బైబిల్ వర్డ్స్, ద్రాక్షారసం అంటే ఇక్కడ మన తెలుగులో ద్రాక్షారసం ట్రాన్స్లేట్ చేయబడింది, కానీ ద్రాక్షారసం అంటే కొన్నిసార్లు బైబిల్లో వైన్ అని చెప్పి ఉంటుంది, అంటే మద్యము. ఈ లోకంలో తన ఒక రాజుగా ఉన్నాడు, మద్యము చేత, ఆల్కహాల్ చేత సంతోషపరుచుకుందాం అని చెప్పి ఆల్కహాల్తో కూడా తన దేహాన్ని తను నింపుకున్నాడు. అయినా కూడా ఏమంటున్నాడు, సంతోషంతో చూశాడు లోకాన్నంతా. ఈ లోకంలో తన సంతోషం కలగాలని చెప్పి సమస్తాన్ని చూసుకున్నాడు. ఇది సరిపోక ఏం చేశాడు, మద్యాన్ని తాగడానికి వెళ్ళాడు. ఈ లోకంలో ద్రాక్షారసముతో సంతోషపరచపరుచుకుందని చెప్పి మతమైన యొక్క సంగతి నేను గ్రహించుకుంటే నా మనస్సులో నేను అనుకుంటుని ద్రాక్షారసాన్ని వైన్తో నింపుకున్నాడు. ఈ రోజుల్లో మహా అయితే ఈ లోకంలో తాగే బ్రాండ్లన్నీ కూడా కాదు, తను ఎంత తాగాలనుకున్నాడు అంత తాగొచ్చు. ఎందుకు? జ్ఞానాన్ని, ధనాన్ని సంపాదించుకున్నాడు వ్యక్తి. ఒక్క దేశంలో దాన్ని కాదు, తను ఏది కావాలంటే అది తాగొచ్చు. అలాంటి వ్యక్తి ఏమంటున్నాడంటే, అది కూడా నేను ప్రయత్నించాను, నా దేహాన్ని ద్రాక్షారసంతో నింపుకొని సంతోషించున్నాను అని చెప్పి అది కూడా ప్రయత్నించాడు. అది మాత్రమే కాక 4వ వచనము, నేను గొప్ప గొప్ప పనులను చేయబూనుకుంటుని నా కొరకు ఇండ్లను కట్టుకుంటుని. నేను గొప్ప గొప్ప పనులను చేయబూనుకుంటుని నా కొరకు ఇల్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలను నాటించుకుంటుని. ఇన్ని చేసేసాడే, ఇన్ని చేసిన తర్వాత ఇంకా సంతోషం కలగలేదంట. ఇంకా ఏదైనా చేయాలని చెప్పి గొప్ప గొప్ప పనులను చెయ్యబూనుకుంటుని. ఈ లోకంలో మనుషులు కొంతమంది దీన్ని ఐడెంటికల్ క్రైసిస్ అంటూ ఉంటాడు. అంటే నేనే గొప్ప, నేనే ఏదన్నా గొప్పగా చేయాలి, నేనే ఏదన్నా గొప్పగా ఏదైనా చేస్తే నన్ను అందరూ గుర్తు పెట్టుకుంటారు కదా అని చెప్పి నరేంద్ర మోడీ అదే కదా చేస్తున్నాడు ఇప్పుడు. అన్ని గొప్ప పనులన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ వారం తర్వాత బ్రిడ్జిలన్నీ కూలిపోతూ పడుతుంటున్నాయి. గుజరాత్లో మనోడు కట్టించాడు, పడిపోయింది. బీహార్లో మన ఇక్కడ కట్టించాడు, పడిపోయింది. ఎందుకు? తన గొప్ప కొరకు తను చేస్తున్నాడు తప్ప దానిలో నాణ్యతను తాను చూపించుకోలేకపోతున్నాడు. సొలొమోను కూడా ఇక్కడ ఏం చేస్తుందంటే, నా కొరకు, ఎవరి కొరకు? దేవుని కొరకు ఇక్కడ మెన్షన్ చేయలేదు. సొలొమోను చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. చూడండి, సొలొమోను నేను గొప్ప పనులు చెయ్యబూనుకుంటుని నా కొరకు ఇండ్లను కట్టించుకుంటుని. ఇల్లు కూడా కట్టించుకున్నాడు, తనకి ఎన్ని ఇల్లు కావాలని కట్టించుకున్నాడు. ఇంకా ద్రాక్ష తోటలు నాటించుకున్నాడు. నా కొరకు తోటలను, శృంగార వనములను వహించుకుంటుని, వృక్షములను, సకల విధములైన అన్నిటిని పెట్టేసుకున్నాడంట. తను ఒక్కడ పెట్టుకోలేదు, సకల విధములైన పళ్ళు వృక్షాలు పెట్టుకున్నాడు, అన్నిటినీ పెట్టుకున్నాడు. ఇంకా నా కొరకు 8వ వచనం కొద్దాం, 7వ వచనం చదువుతాం. పనివారును పనికత్తెలను సంపాదించుకుంటుని నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి. యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటే నువ్వు ఎక్కువగా పశువుల మందలను, గొర్రెల మందలను బహు విస్తారముగా సంపాదించుకుంటుని. నా కొరకు నేను, ఎవరి కొరకు సంపాదించుకున్నాడు? అవన్నీ కూడా తన కొరకు తను సంపాదించుకున్నాడు. వెండి బంగారములు, రాజు సంపాదనలు అన్నిటినీ సంపాదించుకున్నాడు. ఆయా దేశంలో దొరుకు, ఎక్కడ? తన దేశాన్ని వదిలేశాడు, తన దేశంలో ఉన్న సంపదను వదిలేశాడు. పక్క దేశంలో గొప్పగా ఉందంటే దాన్ని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాడు, పక్క దేశంలో ఏదైనా ఉందంటే దాన్ని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాడు, సమస్తాన్ని సంపాదించుకున్నాడు. అయితే ఇంకా
నేను గాయకులను గాయకరాండలను మనుషులు అందరినీ, ఈ రోజుల్లో గాయకులు అంటే మొన్న అంబానీ పెళ్లి జరిగింది కదా, ఎవరు వచ్చారు సింగింగ్ చేయడానికి? వరల్డ్స్ మోస్ట్ టాప్ పాప్ కల్చర్ సింగర్స్ వచ్చారు. జస్టిన్ బీబర్ వచ్చాడు, ఇంకా ఇంకా చాలా మంది పెద్ద పెద్ద సింగర్స్ అందరూ వచ్చారు. కానీ ఎవరు పిలుచుకుంటూ వచ్చారు. కానీ యెరూషలేము సొలొమోను రాజుకి అలా పిలుచుకోవాల్సిన అవసరం లేదు. తన శృంగారం అనే తన తోటలోనికి వెళ్ళి, ఆ తోటలోనికి వెళ్ళి ఇలా చిటికేస్తే తన కొరకు పాడడానికి గాయకులు ఉన్నారు. ఇంకా బహుపత్ని ఉపపత్నులు నేను ఉంచుకుంటుని, నాకు ముందు యెరూషలేమునందు వారందరికంటే నేను గనుడనే అభివృద్ధి నుండి నా జ్ఞానము నన్ను విడిచిపోలేదంట. తను అన్ని సంపాదించుకున్నాడు, తన జ్ఞానము తను విడిచిపోలేదు. తనకు సంతోషం కలుగుతుందని చెప్పి తాగడానికి వెళ్ళాడు, తాగాడు, అయినా సంతోషం దొరకలేదు. బంగారాన్ని సంపాదించుకున్నాడు, అయినా తనకు ఏమీ దొరకలేదు. ఇంకా ఇది ప్రాముఖ్యమైన వాటికి వచ్చాం. 10వ వచనం చదువుదాం. నా కన్నులు ఆశించిన వాటితో వేటిని అవి చూడకుండా నేను అభ్యంతరపరచలేదంట. చూడండి, తన కంటితో దేన్ని చూశాడు? ఇది బాగుందా, తెచ్చండి నా ఇంట్లోకి. ఇది బాగుందా, తెచ్చండి నా ఇంట్లోకి. తన కంటితో తను ఏం చూశాడో ఈ లోకంలో. మనుషులు కంటితో ఎక్కువగా ఆశిస్తూ ఉంటారు. నువ్వు కోరుకున్న పెద్ద నువ్వు కొనుక్కోగలవా? షాపింగ్కి వెళ్తాం, ఇది చూస్తాం, చూసిన తర్వాత నచ్చిందా లేదని చూసుకుంటాం, తర్వాత ప్రైస్ ట్యాగ్ చూద్దాం, అది మన కాదులే అని చెప్పి పెట్టేసి వచ్చేస్తూ ఉంటాం. ఏం చేస్తాం? ఎందుకు కొనుక్కోలేము? మనకు అలాంటి సంపద మన స్థితికి తగింది కాదు కాబట్టి దాన్ని చూసుకుని వదిలేస్తాం. కానీ సొలొమోనుకు అలా లేదే. నా కన్నులతో నా కన్నులు ఆశించిన వాటిలో దేన్ని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు, మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏది అనుభవించకుండా లేడు జ్ఞాని సొలొమోను. ఇది దేవుని కొరకు చేసుకున్నాడా? దేవుని కొరకు చేసుకున్నాడా? తన కొరకు తను చేసుకున్నాడు. ఇంకా చదువుదాం. ఇదే నా పనులన్నిటి వల్ల నాకు దొరికిన భాగ్యము. అన్ని సంపాదించుకున్నాడు కదా, తన కన్నులతో ఏది అభ్యంతరపరచుకుని ఉంచుకున్నాడు కదా. ఇన్ని చేసుకున్న జ్ఞాని సొలొమోను ఏమంటున్నాడంటే 40,000కి పైగా, ఇప్పుడు అవతుల్లో రథములు అంటే ఇప్పట్లో మనకి రోల్స్ రాయల్ కార్స్ తో సమానము. ఆ రోజుల్లో గుర్రాలంటే, తన గుర్రాల గురించి కూడా దావీదు మెన్షన్ చేస్తాడు మొదటి రాజుల్లో 7వ అధ్యాయంలో. ఆ గుర్రాల రథాలు కూడా బంగారము వెండివే, ఉత్తినివి కాదు. తనకున్న సంపదలు తను సంపాదించుకున్న వాటిలో అన్ని బంగారము వెండి, ఇన్ని సంపాదించుకున్నాడు కదా. తన కన్ను అభ్యంతరపరచకుండా, తన హృదయం ఆశించిన దాన్ని ఏది అనుభవించకుండా లేడు ఈ లోకంలో తన జీవితంలో తను దేనికి అభ్యంతరపరచుకోలేదు. అయితే తను అంటున్నాడు, అప్పుడు 11వ వచనం చూద్దాం, ఇప్పుడు చూద్దాం. అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకే నేను పడిన ప్రయాసంతయు నేను నిదానించి వివేచింపగా. ఏంటంట? ఇన్ని సంపాదించుకున్న వ్యక్తి ఏమంటున్నాడంటే, నా కొరకు ఇన్ని సంపాదించుకున్నాను కదా, నా కొరకు ఇన్ని చేసుకున్నాను కదా, నా కొరకు సమస్తాన్ని పెట్టుకున్నాను కదా, ఇన్ని చేసిన ఉంటున్నాడంటే, అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకే నేను పడిన ప్రయాసంతయు నేను నిదానింపి విచారింపగా అవన్నీ వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను నాకు అగుపడెను. సూర్యుని కింద లాభకరమైనది ఏది నాకు కనబడలేదు. అండర్ దిస్ ఎర్త్ ఎవ్రీథింగ్ ఇస్ వ్యానిటీ అని చెప్పి చివరిగా తాను తేల్చిన ప్రయత్నము. తనకంటే గనుడు యెరూషలేములో ఎవరు కూడా, తనకు ముందున్న వారి కంటే, నాకు ముందున్న వారు నాకంటే గనులు ఎవరు కూడా లేరు అని చెప్తున్నాడు. ఇవన్నీ కూడా నీకు మహా అయితే ఏముంటాయి? ఒక ఇల్లు కట్టుకోవడానికే మాకు 1 సంవత్సరం పట్టింది మొన్న. మనం చేసే పనులు, మనం చేసే సంపద, మనం సంపాదించుకున్నది అన్నీ కూడా జ్ఞానైన సొలొమోను లెక్కలో మనం మీరే పోనీ లెక్క కట్టుకోండి. నేను ఎందుకు లెక్క కట్టాం? నీకున్న ఇల్లు సొలొమోనుతో లెక్క కట్టుకోండి, కొన్న బంగారము సొలొమోనుతో లెక్క కట్టుకోండి, మన ఇంట్లో ఉన్న బళ్ళు సొలొమోనుతో లెక్క కట్టుకోండి. ఒకరోజు ఆహారం మనం లెక్క కట్టుకుందాం, మన సంవత్సరం మొత్తం తిన్నా కూడా సొలొమోను తిన్నంత 100 గొర్రెలు అండి. 100 గొర్రెలు సంవత్సరం నీ జీవితకాలం కూడా తినలేవు నువ్వు 100 గొర్రెలు. తన సంపాదించుకున్న వాటిల్లో ఏది కూడా అంటున్నాడు, చివరిగా అంటున్నాడు, తన కన్నులతో చూసిన ప్రతి దాన్ని నేను అనుభవించుకుంటూ వచ్చాను. ఈరోజు ఆ సూర్యుని కింద లాభకరమైనది ఏది లేనట్టుగా నాకు కనపడాను. మరి ఏది? ఈరోజు మన యొక్క టాపిక్ కూడా అదే. వాట్ ఈస్ నాట్ వ్యానిటీ ఆన్ దిస్ ఎర్త్? ఏది ఈ భూమి మీద వ్యర్థం కాదు.
ఇన్ని సంపాదించుకున్న వ్యక్తి ఇల్లు కట్టించుకున్నాడు, అది కూడా పెద్ద ప్రయత్నం అంటున్నాడు. ఈ లోకంలో చాలా మంది దాని కొరకు ప్రయాసపడుతూ ఉంటారు, ధనాన్ని సంపాదించుకోవడం కొరకు ప్రయత్నిస్తూ ఉంటారు, లేదా ఇల్లు కట్టుకోవడం కొరకు ప్రయత్నిస్తూ ఉంటుంటాడు. ఇవన్నీ నేను ప్రయత్నించొద్దు అని చెప్పట్లేదు, కానీ ఇవన్నీ కూడా ఒకనొక దినాన్న వెనక్కి తిరిగి చూసుకుంటే, నువ్వు మహా అయితే నీ 35 ఏళ్ళు రాబోతుంది, నువ్వు ఇల్లు కట్టుకోవడం ప్రయత్నిస్తే, నువ్వు 45 ఏళ్ళు ఇల్లు కట్టుకోవడం ప్రయత్నించుకుంటే నువ్వెప్పుడు నీ జీవితంలో అక్కడ ఉండగలవు? 50 ఏళ్ళు రాబోతుకి ఈ రోజుల్లో ముడుకుల నొప్పులు, మోకాల నొప్పులు వచ్చేసి మంచం ఎక్కేస్తున్నారే. మరి అలాంటిదప్పుడు నీ జీవితంలో నువ్వు ఎప్పుడు నీ జీవితాన్ని నువ్వు సంతోషంతో ఉంచుకోగలవు? జ్ఞానైన సొలొమోను అంటున్నాడు, అవన్నీ కూడా వ్యర్థముగాను సూర్యుని కింద ఏది కూడా నాకు లాభకరమైనది ఏది కూడా కనబడలేదు. అయితే ఏది నా ప్రియ సహోదరులరా, ఈరోజు సొలొమోను ఏది లాభకరమైంది అంటున్నాడంటే, ఒక్కటైనా సూర్యుని కింద నాకు లాభకరమైనది ఏదైనా కనబడిందని అంటున్నాడా? ఈ రోజుల్లో నువ్వు చేసే ప్రయత్నాలు, నువ్వు చదువుకునే డిగ్రీస్, కష్టపడి చదువుతున్నామని పీజీ వరకు ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి? ఎంతమంది వాటిలో ఉన్నత స్థితిలోకి వెళ్ళగలుగుతున్నారు? నువ్వు చదువుకునే నీ డిగ్రీస్ కానీ, లేదా నీ జ్ఞానము కానీ, నీ సంపద కానీ, నీ ఆస్తి కానీ, నువ్వు ఈ లోకంలో ఎంతమంది నీకు, అదంతా కూడా సూర్యుని కింద నీ ప్రయాస అంతా కూడా వ్యర్థమే. ప్రసంగి మొదటి గ్రంథంలో ఉంటాడు, వ్యర్థము వ్యర్థము అని ప్రసంగి నేను చెప్పుచున్నాను, భూమి మీద సమస్తమును వ్యర్థమే. ఎవ్రీథింగ్ అండర్ ది ఎర్త్, ఎవ్రీథింగ్ ఇస్ వ్యానిటీ అని చెప్పి తెలియజేస్తున్నాడు. సూర్యుని కింద జరిగే సమస్తమును వ్యర్థమే అంటున్నాడు. మరి ఏది వ్యర్థం కాదంటే, ఒక్క మాట నేను చూపించిన వాక్య భాగాన్ని ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఏది ఈ భూమి మీద వ్యర్థం కాదంటే, ఒక్క మాట భూమి మీద వ్యర్థం కాదని చెప్పి బైబిల్ మొత్తం మీద ఒక్క మాట కూర్చుంటుంది. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము చివరి వచనం చూద్దామా? 1 Corinthians chapter 15, 58 verse. కాగా నా ప్రియ సహోదరులారా, నీ ప్రయాస ఏటంట? నీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరుగుడి. తన ప్రయత్నించాడు, తన ప్రయాస అంతా కూడా, జ్ఞాని సొలొమోను, నేను ఈ భూమి మీద నేను చేసిన ప్రయాస అంతా కూడా వ్యర్థము అని తెలియజేస్తున్నాడు. తనంత సంపాదించుకున్నాడు, అన్ని చేశాడు, సమస్తము వ్యర్థం అని తెలియజేస్తున్నాడు జ్ఞానైన సొలొమోను. కానీ చివరిలో ఏది ఈ భూమి మీద వ్యర్థం కాదంటే, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎన్నటికి శత్రులై ఉన్నడి. నీ ప్రయాస ఎక్కడ వ్యర్థం కాదంటే, నా ప్రభు అయిన యేసుక్రీస్తు యందు నీ ప్రయాస వ్యర్థము కాదు. తనంత ప్రయత్నించాడు, తనంత పడ్డాడు, తన ప్రయాస అంతా కూడా సూర్యుని కింద సమస్తమును, నేను పడిన ప్రయాస అంతా కూడా వ్యర్థమే అంటున్నాడు. తన కొరకు ఇల్లు సంపాదించుకున్నాడు, తన కొరకు ఆస్తిని సంపాదించుకున్నాడు, తన కొరకు దాస జనంగాన్ని సంపాదించుకున్నాడు. ఇన్ని సంపాదించుకున్న వ్యక్తి చివరిలో ఒక మాట అంటున్నాడు, అన్నీ కూడా నేను పడిన ప్రయాస అంతా కూడా వ్యర్థమే అంటున్నాడు జ్ఞానైన సొలొమోను. మరి ఏది నీ ప్రయాస భూమి మీద వ్యర్థం కాదంటే, ప్రభువునందు. కాగా నా ప్రియ సహోదరులరా, నీ ప్రయాస నా ప్రభువునందు వ్యర్థము కాదు. నువ్వు ఈరోజు ఎన్నిటి కొరకు నువ్వు ప్రయాసపడినా, నువ్వు లోకంలో వేటి కొరకు నువ్వు ప్రయాసపడుతూ నీ జీవితాన్ని ముందుకు సాగిస్తున్నా, నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే నీ జీవితంలో నువ్వు వేటి కొరకు ప్రయాసపడుతున్నావు? ఈరోజు ధనం కొరకు ప్రయాసపడుతున్నావా? వ్యర్థమే. జ్ఞానైన సొలొమోను నీకన్నా ఎక్కువ సంపాదించుకున్నాడు. సొలొమోను కన్నా నువ్వు ఎక్కువ సంపాదించుకున్నావు చూపించిన తర్వాత చెప్పు నువ్వు, పాస్టర్ గారు ఇది వ్యర్థము కాదేమో అని చెప్పి. సొలొమోను కన్నా ఎక్కువ ఆస్తి సంపాదించుకున్న తర్వాత చెప్పు నువ్వు, సొలొమోను కన్నా ఎక్కువ మంది భార్యలను లేదా ఎక్కువ మంది గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ సంపాదించుకున్న తర్వాత చెప్పు నువ్వు, పాస్టర్ గారు ఇది వ్యర్థము కాదు అని చెప్పి. ఈ లోకంలో ఏది వ్యర్థం కాదంటే, క్రీస్తునందు నీ ప్రయాస ఎన్నటికి కూడా వ్యర్థము కాదు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కొరింథీయులకు రాసిన పత్రికలో, కాగా నా ప్రియ సహోదరులారా, క్రీస్తునందు నా ప్రభువునందు నీ ప్రయాస ఎన్నటికి కూడా వ్యర్థము కాదు. క్రీస్తులో స్థిరులై, క్రీస్తులో కదలని వారంటూ క్రీస్తుయందు ఆసక్తి కలిగే ఉండు అంటున్నాడు. ఈరోజు నేను కూడా వేటి కొరకు నువ్వు ప్రయత్నించినా, దేని కొరకు నువ్వు ప్రయత్నం చేసినా, నీ ప్రయాస అంతా కూడా వ్యర్థంగానే ఉంటుంది. చాలా మంది ఈ లోకంలో బిల్ గేట్స్ కానివ్వండి, ఎక్కువ ఆస్తిని సంపాదించుకున్న వాళ్ళు చివరిన ఒక చెప్తూ ఉంటారు, వాళ్ళు మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ అంటూ ఉంటారు. ఎందుకు? నేను ఫేమ్ని సంపాదించుకోవడానికో లేదా నీకు దేని కొరకు ప్రయత్నిస్తున్నావంటే, చివరిన జ్ఞానైన సొలొమోను నీకన్నా ఎక్కువగా సంపాదించుకున్నాడు అన్నిటిని. ఆ వ్యక్తి తెలియజేసిన చివరి మాట, సమస్తము ఈ భూమి మీద వ్యర్థమే. నేను పడిన ప్రయాసంతా కూడా ఈ భూమి మీద
వ్యర్థమే. ఈ లోకంలో వ్యర్థం కాంది ఒకటే ఒకటి ఉంది. క్రీస్తు యందు నువ్వు ప్రయాసపడే ప్రయత్నము ఎప్పటికీ కూడా వ్యర్థము కాదు. మన ప్రయత్నము ఈ లోకంలో ఏ ప్రయత్నాలు చేసినా నీ ప్రయత్నం వ్యర్థం కాకుండా ఉండాలంటే నీ జీవితంలో క్రీస్తు ఉండాలి. నీ జీవితంలో క్రీస్తు లేకపోతే నువ్వు వేటి కొరకు ప్రయత్నం చేసినా, నువ్వు దేని కొరకు ప్రయత్నం చేసినా నీ ప్రయాస వ్యర్థంగానే ఉంటుంది. ఈరోజు ఈ యూత్ రిట్రీట్లోకి నేను వచ్చినప్పుడు నీ జీవితంలో ఇంతకు ముందు వరకు కూడా నువ్వు క్రీస్తుకు ప్రయారిటీ ఇవ్వకపోవచ్చు, క్రీస్తుకు నువ్వు ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చు, క్రీస్తు నీ జీవితంలో ఏదో ఒక వెళ్తున్నాను వస్తున్నాను అని చెప్పి పెట్టుకోకపోవచ్చు. అలా కాకుండా ఈ దిన ఒక తీర్మానం తీసుకుని ఇక్కడి నుంచి మనం వెళ్దాం. దేవా, నా జీవితంలో నా ఈ జీవిత కాలం అంతా కూడా ఈ లోకంలో ఏది వ్యర్థం కాదంటే నీ పట్ల నేను పడే ప్రయాస వ్యర్థం కాదు. కాబట్టి నీకు ప్రాముఖ్యతనిస్తూ నా జీవితంలో నేను ముందుకు సాగాలని చెప్పి చిన్న ప్రార్థన చేసుకుందాం. తనలో వంచి అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం.